పెల్విక్ స్కాన్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. సో పెల్విక్ స్కాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్వెజైనల్ స్కాన్ అంటాం అనమాట. సో ఇది ట్రాన్స్వెజైనల్ స్కాన్ అనేది మనం గైనకాలజీలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకి ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనకు యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేకుంటే పాలిప్స్ ఉన్నాయా, యూట్రస్ లైనింగ్ ఏమైనా థిక్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు ట్యూబ్స్లో ఏమైనా ఫ్లూయిడ్ చేరుకోయిందా, లేకపోతే ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా అనేది కూడా మనకి ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ప్లస్ మనం ఈ స్కాన్ని మనము ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు ఉపయోగిస్తుంటాం అనమాట. అర్లీ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మనకు ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అనేది చేస్తే అందులో మనకు బేబీ ఇంకా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దానిలో కనపడకపోవచ్చు. ప్లస్ మనకేంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అని తెలుసుకోవడం కూడా ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకి ఈ ఇంటర్నల్ స్కాన్ ఆర్ పెల్విక్ స్కాన్ చేస్తే ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది తెలుస్తుంది. అంటే యూట్రస్లోనే ఉందా, బయట ఉందా, ఈ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటే మనం దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో కూడా సర్వైకల్ లెన్స్ స్కాన్స్, సర్విక్స్ మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఈ ఇంటర్నల్ స్కాన్ ద్వారా చేసుకుంటుంటాం అనమాట. చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే దీనివల్ల ఏమైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతుందా, బేబీ ఏమైనా హామ్ అవుతుందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా అనే డౌట్ ఉంటుంది. ఈ స్కాన్ను మేము చాలా క్లీన్గా అంటే మనం ప్రొటెక్షన్ తీసుకొని చేస్తాము. దీనివల్ల ఏ రేడియేషన్ ఎక్స్పోజరు ఉండదు, బేబీకి ఎలాంటి హామ్ కూడా ఉండదు అనమాట. సో మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఆల్వేస్ మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళతో డిస్కస్ చేసి మీరు స్కాన్కు నిశ్చింతగా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.